ఏపీ బీజేపీ అధ్యక్షుడి నియామకానికి కులంతో ఎటువంటి సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి అన్నారు. బీజేపీకి రానున్న రోజుల్లో కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. కూటమి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెడతామంటున్న నల్లమిల్లితో ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకానికి సంబంధించి పూర్తిగా బీజేపీ పార్టీకి సంబంధించి పార్టీ విధేయతకి ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మాధవన్ ఎంపిక చేసినట్టుగా చెప్తుంది. ప్రధానంగా చూసుకుంటే బీసీ సామాజిక వర్గం, బీసీ వర్గానికి బీజేపీలో అధిక ప్రాధాన్యత ఇస్తూ ఏపీ లాంటి కీలకమైనటువంటి రాష్ట్రానికి అధ్యక్ష నియామకం జరిగింది. మనతో మాట్లాడేందుకు శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఒకసారి చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో అధికారంలో ఉంది. ఇప్పుడు నూతన అధ్యక్షుడి ఎంపికలు, ఈ ఈక్వేషన్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆలోచించే రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ విశ్వసనీయత, సమర్థత అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఏ పదవికైనా ఒక ఎంపిక నిర్వహించేటప్పుడు ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే వాళ్ళ మాధవ్ గారిని ఎంపిక చేయడం జరిగింది. సుదీర్ఘమైన ప్రయాణం వారి కుటుంబం భారతీయ జనతా పార్టీలో. వారి తండ్రి గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు భారతీయ జనతా పార్టీతోనే ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, వచ్చేదంతా కూడా స్థానిక సంస్థలకు సంబంధించి 1 year లో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నిక కూడా రాబోతుంది. దీనిలో భారతీయ జనతా పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే కూటమి పార్టీలని జతగాల్సింది కాదు. ఇప్పుడు మాధవ్ ఎన్నిక తర్వాత, అధ్యక్షుడి ఎంపిక తర్వాత పార్టీకి సంబంధించినటువంటి పునర్నిర్మాణం కావచ్చు, సంస్థాగత నిర్మాణం కావచ్చు, ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎలాంటి వ్యూహాలను బీజేపీ అనుసరించబోతుంది? సంస్థాగత నిర్మాణం ఆల్రెడీ పూర్తి చేసుకున్నాం. ముందుగా గ్రామ స్థాయి ఎన్నికలు పూర్తయినాయి, మండల స్థాయి ఎన్నికలు పూర్తయినాయి, జిల్లా స్థాయి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇవాళ రాష్ట్ర స్థాయి ఎన్నికలు పూర్తవుతా ఉన్నాయి. రేపు సంస్థాగత ఎన్నికలు కూటమిగానే ముందుకెళ్తా ఉన్నాం. ఆ రోల్ ఏంటనేది నేషనల్ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలు కావచ్చు, కూటమి పార్టీలు కావచ్చు, బీసీ నినాదాన్ని ఎంచుకోవడం కూడా ఒక రాజకీయమైనటువంటి వ్యూహంగా చెప్పుకోవచ్చు. అంటే బీజేపీ లాంటి పార్టీలకు సంబంధించినంత వరకు కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి మాట అయితే వాస్తవం, ఆయన పార్టీకి పనిచేసినటువంటి వాస్తవం, వాళ్ళ ఫాదర్ పనిచేసిన. కానీ ఇప్పుడు ఈ రోల్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో రాజకీయంగా ఎలాంటి వ్యూహాన్ని బీజేపీ ముందుకు వస్తుంది? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తుంది. ఇవాళ అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని జాతీయ పార్టీ మాధవ్ గారు ఎంపిక చేయడం జరిగింది. దానికి కులాన్ని ఆపాదించడం సరైన విధానం కాదు. మొత్తం మీద బీజేపీకి సంబంధించినంత వరకు కూడా సంస్థాగతంగా మొదటి నుంచి కూడా పార్టీకి విధేయతగా పనిచేశారు కాబట్టి ఆ విధేయతను దృష్టిలో పెట్టుకుని పార్టీకి సంబంధించినటువంటి ఎంపిక జరిగింది. ఇందులో కులాలకి ఎటువంటి పరిస్థితుల్లో తావు కూడా ఉండదని కూడా స్పష్టం చేస్తున్నారు.